ఎంప్లాయీస్కి ఎవరికి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంతవరకు నో బోనస్, నో మెడికల్ ఫెసిలిటీస్, నో హెచ్ఆర్ఏ, నో ఎల్టీసీ, నో ఎల్ఎల్టీసీ, నో లీవ్ ఎన్కాష్మెంట్, నో ఇన్సెంటివ్స్. నిజంగా ఈ మాదిరిగా ఎంప్లాయీస్ను దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఇక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితిలోకి వచ్చినారు ఈ 2 ఏళ్లలోనే. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏమిటంటే 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చినాము అని చెప్పి నిన్న ఈ మధ్యకాలంలో మంత్రులు వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు ఇంకా ఇతరాతర మంత్రులు ఎవరైతే వచ్చినారో వాళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ ప్యాకేజు ఈ కంపెనీలో ఈ స్టీల్ ఫ్యాక్టరీలో మెయింటెనెన్స్ కోసమో లేకపోతే సేఫ్టీ పారామీటర్స్ పెంచడం కోసమో ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కోసమో తీసుకొచ్చింది కాదు. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది ఎందుకు అని అంటే విఆర్ఎస్ పంపించడం కోసం, జిఎస్టీ బకాయిలు కట్టించుకునే దానికోసం, బ్యాంకు లోన్లు కాస్తో కూస్తో తగ్గించుకునే దానికోసం, దీనికోసం ఖర్చు చేసేందుకు ఈ ప్యాకేజ్ ఇచ్చారే తప్ప దీంట్లో సేఫ్టీ పారామీటర్స్ని పెంచేందుకు కానీ, మెయింటెనెన్స్ కోసం కానీ, ఎంప్లాయీస్ బాగోగుల కోసం కానీ వీటి కోసం కాదు ఇచ్చింది ఈ ప్యాకేజ్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ నిజంగా అన్నిటికన్నా బాధ కలిగిస్తుంది. ఎందుకనంటే ఒక ఘటన జరిగింది. ఆ ఘటన ఎందుకు జరిగింది అని చెప్పి చూస్తే ఈ ఘటన ఎంప్లాయీస్కి సంబంధించి ఎటువంటి దోషము లేదు, ఎంప్లాయీస్ చేసిన తప్పిదం ఎక్కడా లేదు. మరి ఈ ఘటన ఎలా జరిగింది అని అంటే ఈ లిక్విడ్ మెటల్ అనేది ఏదైతే ఉందో అది బకెట్లలో పోసి ట్రాన్స్పోర్ట్ బకెట్లలో పోస్తా ఉన్న ఈ లిక్విడ్ మెటల్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ మెటల్ అన్నది పొంగి బ్లాస్ట్ అయ్యి దానివల్ల చనిపోవడం జరిగింది. మరి ఎందుకు ఈ పాట్లో పోస్తా ఉన్న ఈ లిక్విడ్ మెటల్ ఎందుకు బ్లాస్ట్ అయింది అని అంటే మిక్స్ ప్రాబ్లం ఉంది. మిక్స్ సరిగ్గా చేయకపోవడము, రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడము, రా మెటీరియల్లో కాస్తో కూస్తో ఇన్ఫీరియారిటీ ఉండడము, వాటిని సరిగ్గా కలపకపోవడం వల్ల రా మిక్స్లో ప్రాబ్లం వల్ల ఈ బ్లాస్ట్ అనేది ఈ రిన్సింగ్ సమస్యలు వీటి అన్నిటి వల్ల ఎంప్లాయీకి అనేది ఎక్కడ తప్పు లేకపోయినా కూడా బ్లాస్ట్ జరిగి ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి ఘటనలో మానవత్వం చూపించాల్సిన చోట, హ్యూమానిటీ చూపించాల్సిన చోట ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళు స్పందిస్తూ ఉన్న తీరు నిజంగా నిజంగా అమానవికంగా ఉంది, మానవీయంగా కూడా లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఇక్కడే ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ నా పక్కనే పేరేం పేరమ్మా? పెంటయ్య బలరెడ్డి. మీ పేరేం పేరు?